హాయ్ అండి. నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్య అండ్ రెసిపీ. ఇవాళ మన టేస్టీ రెసిపీ, సమ్మర్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అండి. స్వీట్ కర్డ్ రైస్ అండ్ ఫ్రూట్స్తో చేస్తామండి. ఇది మనం స్వీట్ ఫ్రూట్స్ కర్డ్ రైస్ అనమాట. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. కడుపులో చల్లగా ఉంటుంది, తింటుంటే అమృతంలా ఉంటుంది. మనసుకు హాయిగా ఉంటుంది. ఆటోమేటిక్గా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాము తిన్న తర్వాత, అంత బాగుంటుంది. ముందుగా ఒక 10 జీడిపప్పు ముక్కల్ని ఇలా కట్ చేసుకుందాం. మనము కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఒక చిన్న బౌల్లోకి. ఇవన్నీ ఈ బౌల్లోకి మార్చుకుందాము. పచ్చివే వేస్తే నోటికి అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. అందుకే నేను ఇందులో ఫ్రై చేయలేదు ఇవి. నేనైతే ఇందులో నల్ల ద్రాక్ష తీసుకున్నాను, గ్రీన్ ద్రాక్ష తీసుకున్నాను, అరటిపండు తీసుకున్నాను, యాపిల్ తీసుకున్నాను, దానిమ్మ తీసుకున్నాను. నల్ల ద్రాక్ష మాత్రం తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలండి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయకూడదు. ఒక 4 కొంచెం మధ్యకి చీల్చుకోవాలి ఈ నల్ల ద్రాక్షని. గ్రీన్ ద్రాక్షని కూడా మధ్యకి కట్ చేస్తున్నాను, 2గా చేస్తున్నాను. కట్ చేసినప్పుడే వీటి రసము అంతా పెరుగులోకి అంతా మిక్స్ అయిపోయి చాలా బాగుంటుంది చేసుకుంటే. అన్నీ అలా కట్ చేసేసుకొని పక్కన ప్లేట్లోకి పెడుతున్నాను. వీటికి చూపిస్తే నీట్గా ఉంటుంది కదా మీకు కూడా క్లారిటీగా. ఇప్పుడు యాపిల్ కట్ చేస్తున్నాను. నేను తీసుకున్న రైస్కి నాకైతే ఒక హాఫ్ యాపిల్ సరిపోతుందండి, ఇంకెక్కువ అవసరం లేదు, సగం సరిపోతుంది యాపిల్. ఎక్కువ రైస్ ఉంటే కనుక ఫుల్గా వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది. యాపిల్ కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అరటిపండు కూడా నాకు సగం సరిపోతుందండి, ఇంకా పక్కన పెట్టాను. ఇలా తొక్కలు చేసి అది కూడా సన్నగా ముక్కలు కట్ చేసేసుకుందాము. అదంతా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాము. అరటిపండుని కూడా దానిమ్మకాయ కూడా పూర్తిగా అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. ఒక హాఫ్ కాయే గింజలు వదిలేసుకుంటున్నాను, సగం కాయ సరిపోతుంది నాకు, అది సగం కాయ. ఇప్పుడు నేను చేసే ఈ స్వీట్ ఫ్రూట్ కర్డ్ రైస్ అండి, ఒకరికి సరిపోతుందండి. ఇది కరెక్ట్గా క్వాంటిటీలు చెప్పాలంటే ఒక మనిషికి సరిపోయేంత తీసుకున్నాను. 1 కప్పు రైస్, నేను అందులో 1 కప్పు పెరుగు వేస్తున్నాను. అదంతా చక్కగా కలుపుకుందాం. కావాలంటే మనం కొంచెం వాటర్ వేసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఒక 4-5 స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్వీట్ కావాలంటే 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే 1 స్పూన్ తగ్గించుకోండి షుగర్ అనేది. సరిపోతుంది నాకు ఈ క్వాంటిటీకి నాకు ఆ షుగర్ సరిపోతుంది. పచ్చివి జీడిపప్పు ముక్కలు కూడా వేసేస్తున్నాను, అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అడ్జస్ట్ అవ్వడం కోసం 1 టీ స్పూన్, అంటే టీ స్పూన్ కాదండి, ఒక చిటికెడు సాల్ట్ వేసాను ఇందులో. సాల్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో. అంతా చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న పండ్లన్నీ ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. గ్రీన్ ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష, దానిమ్మ, అరటి, యాపిల్ అన్నీ ఇందులో వేసేసి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకుంటే స్వీట్ ఫ్రూట్ కర్డ్ రైస్ సూపర్గా ఉంటుంది. రెడీ అయిపోయినట్టే ఇంకా అది రైస్ అనేది, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి, సమ్మర్లో సూపర్గా ఉంటుంది. కడుపు నిండా తింటారండి, పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు వద్దన్నారు. ఈ స్వీట్ ఫ్రూట్ కర్డ్ రైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.